సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరు ఇప్పుడు ఇండియా వైడ్ గా మోగిపోతుంది. కారణం వారణాసి. రాజమౌళి మహేష్ కాంబోలో రూపొందుతున్న ఈ మూవీపై విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ తర్వాత వారణాసి గురించి చర్చ పీక్స్ కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మహేష్ కెరియర్ ఎవరూ ఊహించని మలుపు తిరుగుతోంది. కాస్త లేట్ గా జరుగుతున్న దిమ్మ తిరిగే మార్పు జరగబోతుంది. ఈ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. కెరీర్ బిగినింగ్ నుంచి మహేష్ ని చూసిన వాళ్ళంతా హాలీవుడ్ హీరోలా ఉన్నాడని అంటూనే ఉంటారు. మరీ ముఖ్యంగా మహేష్ రూపురేఖలు బాలీవుడ్ కి సరిగ్గా సూట్ అవుతాయని చెప్తూనే ఉన్నారు. కానీ మహేష్ మాత్రం బాలీవుడ్ జోలికిపోలేదు. తోటి హీరోలు నార్త్ మార్కెట్ పై ఫోకస్ పెట్టినా మహేష్ మాత్రం ఆ పని చేయలేదు. కేవలం తెలుగుకి మాత్రమే పరిమితమయ్యాడు. దాంతో మహేష్ కి సలహాలు ఇవ్వడం కూడా మానేశారు. అయితే కాలం గడిచిపోతున్న కొద్దీ టాలీవుడ్ లో భారీ మార్పులు వచ్చాయి. బాహుబలితో తెలుగు చిత్ర పరిశ్రమ ముఖ చిత్రమే మారిపోయింది. అప్పటి నుంచి పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైంది. ఇండియా వైడ్ గా ఇప్పుడు అదే నడుస్తుంది. అలాంటి తరుణంలో రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో మూవీ తెరలేచింది. ప్రిన్స్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మహేష్ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడని తెగ సంబరపడిపోతున్నారు. అయితే మహేష్ పాన్ ఇండియా స్టార్ కాదు, పాన్ వరల్డ్ స్టార్ గా అవతరించబోతున్నాడు. ఎందుకంటే ఆ కటౌట్ అలాంటిది. మరి ఓ హాలీవుడ్ హీరోకి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఒక మహేష్లోనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. వారణాసి కోసం మహేష్ చేసిన వర్కౌట్స్, గెటప్ చేంజ్ ఓవర్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ లేటెస్ట్ గెటప్ చూసి ఇంటర్నేషనల్ లెవెల్లో చరిష్మా ఒక మహేష్ బాబుకి దగ్గరే ఉందని జనమంతా అంటున్నారు. ఆ లుక్స్, పర్సనాలిటీ మాటల్లో చెప్పలేమంటున్నారు. అయితే ప్రతిదానికి ఒక సమయం, సందర్భం కలిసి రావాలి. మహేష్ బాబు విషయంలో ఇప్పుడు వచ్చింది. వారణాసి గురించి హాలీవుడ్లో కూడా చర్చ నడుస్తుంది. హాలీవుడ్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మహేష్ బాబు కోసం పోస్టులు కూడా పెడుతున్నారు. ఇలా హాలీవుడ్ ఆడియన్స్లో మహేష్ బాబు రిజిస్టర్ అవ్వడం మొదలైంది. ముఖ్యంగా మహేష్ బాబు జాన్విక్ హీరోని తలపించేలా కనిపించడంతో మరింత చర్చకు దారితీసింది. సో ఇది మహేష్ బాబు తన హాలీవుడ్ ఎంట్రీకి జస్ట్ ఆరంభం మాత్రమే అని చెప్పాలి.